చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు నాతో పాటు ఒక ది బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. అలాగే కదా అమ్మాయిలు కనెక్ట్ అయ్యేది అంటే షబీనా ఒక్కరితోనే కనెక్ట్ చేశారా ఇంకెవరినైనా? టెక్స్ట్ లో కూడా ఐ లవ్ యూ టు సేమ్ లేవు. టెక్స్ట్ లో అంటే మిస్ అయినప్పుడు అవి కామన్ గా నేను అందరికీ చెప్పేవే. ఎక్స్ట్రా కదా నాకు ఇప్పుడు చెప్పా. స్టడీ అన్నమాట. ఏమని ప్రామిస్ చేసావు? మాట్లాడను అని చెప్పి. మరి ఏం చేసావు? ఏం చేసా విను. నేనంతే, నేను ఒక కోతి. ఐ లవ్ యూ టూ చెప్పు. ఐ లవ్ యూ టూ. నువ్వంటే కూడా నాకు ఇష్టం. ఎందుకు ఇలా అనండి, నువ్వంటే కూడా నాకు ఇష్టం. ఎందుకు ఇలా అనండి, నువ్వంటే కూడా నాకు ఇష్టం. చాలా దినాల తర్వాత నిజంగా నవ్వు వచ్చే జోకన్నా దేవరా. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. మ్యారేజ్ అయిపోద్ది, అవును. పిల్ల మీద అయిపోద్ది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కిస్ ఎప్పుడు పెట్టారు? హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక ది బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. సో ఎప్పుడు నేను గెస్ట్ అంటాను కాబట్టి, సో ఈ రోజైతే వీళ్ళు నాకు గెస్ట్ కాదనమాట, ఒక బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పచ్చు. సో 9 years లవ్ అండ్ ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి, అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి ఒక ఆడపిల్ల ఎదగాలి అంటే చాలా కష్టం. సో దాని వెనకాతల తన ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారు, తన కాబోయే హస్బెండ్ తను ఎంత సపోర్ట్ చేశారు అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికీ తెలిసిపోతుంది. బట్ ఆ బ్యూటిఫుల్ సుందరి చాలామంది ఇప్పుడు రీసెంట్గా తను వచ్చిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అవ్వడంతో చాలామంది హార్ట్స్ని అయ్యో అప్పుడే పెళ్ళి అయిపోతుందా, అవునా ఎంగేజ్మెంట్ అయిపోయిందా అని చెప్పి చాలామంది చాలా ఎక్కువగా ఈ మధ్య ట్రెండింగ్ న్యూస్లో కనబడుతుంది. సో ఎవరు ఆ సుందరి అని అనుకుంటున్నారు కదా, ఎస్, ఆ క్యూట్ డింపుల్తో బ్యూటిఫుల్ స్మైల్తో అందరినీ ఎలా పడగొట్టేసే షబీనా ఈరోజు నాతో పాటు ఉన్నారు. అండ్ తన కాబోయే హస్బెండ్ కూడా నాతో పాటు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ షబీనా గారు. హాయ్ అండి. హాయ్ బ్రదర్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు డౌట్, మీరు ఎంగేజ్మెంట్ అయింది కదా, మీరు అన్నయ్యకి 3 rings పెట్టారా? లేదు, ఒకటే పెట్టాము. 3 ఉన్నాయి కదా, మీరు స్పెషల్గా 3 rings పెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నారేమో డౌట్ వచ్చింది. లేదు, ఒకటే పెట్టాను. ఈయనకి సెకండ్ వైఫ్ అని బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అది ఆ రింగ్ పెట్టింది. ఈ మిడిల్ది ఆయన ఫస్ట్ నుంచి ఉంది. ఇది సిల్వర్ అనమాట. అవి రెండు గోల్డ్. సెకండ్ వైఫ్ పెట్టిందే. సెకండ్ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్కి పెట్టుకున్న నేమ్ సెకండ్ వైఫ్. ఎవరండి అతను, పేరేంటి? లక్ష్మణ్ అని. నాకు ఫోన్లో కాంటాక్ట్లో కూడా సెకండ్ వైఫ్ థర్డ్ వైఫ్ అట్లానే ఉంటాయి. ఇదేదో బాగుంది. మీరు ఏమైనా షాక్ అయ్యారా? నాకు కుళ్ళు వస్తుంది. బేసిక్గా ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతూనే ఉంటాడు అతనితో. తనతో అండ్ ఫ్రెండ్స్తోనే ఎక్కువ. సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్ అని, ఫోర్త్ వైఫ్ అని, ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. లక్ష్మణ్, రామ్ అండ్ సంతోష్ అని. ఇక్కడ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఒకటి ఉంది. ఎందుకు? ఫస్ట్ వైఫ్ క్రెడిట్ ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ వైఫ్ అని సేవ్ కూడా చేయలేదు, ఎవరిది చేయలేదు. నాది కూడా చేయలేదు. నాది మై సెల్ఫ్ అని పెట్టుకుని ఉంది. సో ఐఎమ్ హ్యాపీ. బట్ ఏంటంటే ఫోన్స్లో ఇంకా ఎప్పుడు రోజుకి కంపల్సరీ ఒక కాల్ అయినా ఒక 1 hour మాట్లాడాల్సింది వాళ్ళు. ఇది ఎంగేజ్మెంట్ మాత్రమే కదా, పెళ్ళయిన తర్వాత 1 hour కాస్త ఒక 30 minutes, కొన్నాళ్ళకి 15 minutes. పెళ్ళైన తర్వాత ఇంకా మాట్లాడుకోవాలని చాలా ఉంటాయి. అప్పుడు ఇంకా పెరగచ్చు, తగ్గే ఛాన్సెస్ ఏమి ఉండవు. ఇంకా పెరగచ్చు. 4th వైఫ్ 5th వైఫ్ కూడా వెళ్ళచ్చు. చూద్దాం. బాధలు చెప్పుకోవడానికి ఇంకా అలా 5th వైఫ్ 6th వైఫ్ కూడా ఉంటాయి. అంటే ఫిక్స్ అయిపోయారండి పెళ్ళయ్యాక బాధలు ఉంటాయని? మా వాళ్ళు ఆల్రెడీ నన్ను భయపెట్టేసి కూర్చోబెట్టారు. మీరు అనుకుంటున్నారు తను ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉంచుతారో మీరే చూస్తారు. అలాగైతే ఇబ్బందే లేదు. కాదు, అంటే మీ వాళ్ళు చెప్పిన భయాలు ఏంటో చెప్పరా? అంటే ఎలా భయపడుతున్నారు అబ్బాయిలు అనేది పెళ్ళైతే తెలుస్తుంది అంటారు అంతే. చెప్పడానికి ఏముండదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. పెళ్ళైతే ఉంటుందిరా, టైంకి రావు, టైంకి వెళ్ళవు,
మా ఆవిడ తిడుతుంది, ఇంకా స్టార్ట్ చేస్తావులే, ఏ అటువంటిది ఏమి ఉండదు అంట. సరే సరే చూద్దాం చూద్దాం అంటారు అంతే. షబీనా గారు ఏమైనా రూల్స్ పెట్టారా మరి మీరు? నేనేం రూల్స్ పెట్టలేదండి ఇప్పుడు దాకా. పెళ్ళి అయిన తర్వాత త్వరగా రావాలి ఇంటికి అలా ఏం లేదు. ఇప్పటి నుండే ఉంటుంది బేసిక్గా, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి. ఏంటి ఇంకా ఫ్రెండ్తోనే ఉన్నావా, ఇంటికి వెళ్ళవా, ఆఫీస్కి వెళ్ళవా, కేరింగ్ అండి అది. మీ యొక్క లాంగ్వేజ్లో అది కేరింగే. మా మరి లాంగ్వేజ్ మీ యొక్క లాంగ్వేజ్ లో మేము ఎంజాయ్ చేయాలి కదా, ఫ్రెండ్స్తోనే కదా ఎంజాయ్ చేసేది. చూసారా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఇంకా. మనం ఉన్నామా లేదా, మనం ఏం చేస్తున్నాం అనేది ఏమి ఉండదు. వెళ్ళామా ఆఫీస్కి, ఫ్రెండ్స్తో ట్రిప్ వేసామా, తిరిగామా వాళ్ళతో, ఎప్పుడో రూమ్కి వెళ్ళామా, మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఏదో తిన్నామా, ఇదే ఉంటుంది తప్ప మన కోసం ఒక పర్సన్ ఆలోచించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేద్దాం ఏం ఉండదు. చేస్తాం, చేసే టైంలో చేస్తాం. అదే ఎప్పుడో గుర్తుంటుంది, లిమిట్ అంటే నాకు ఒక పర్సన్ ఉంది కాల్ చేద్దాం ఓకే అని చెప్పి కాల్ చేసి క్యా కర్తే హే అంతే, ఏం చేస్తున్నారు, తిన్నారా, పడుకుంటామని, పడుకో జాగ్రత్త, అంతే అంతే. సూపర్ సూపర్. అసలు లవ్ మ్యారేజ్ కదా, లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అది పెద్ద స్టోరీ అయితే మీకు ఒక సినిమా స్టోరీ అయిపోతుంది మీకు. ఏదో పర్లేదు చెప్పండి, వింటాం. వెరీ కొద్దిగా డిఫరెంట్ గానే ఉంటుంది మోస్ట్లీ. చెప్పమనండి. డిఫరెంట్ ఉంటుంది అండ్ చాలా లాంగ్, అంటే లాంగ్ 9 years నుండి 9 years నుంచి మోస్ట్లీ. మేము 10th ఫినిష్ చేద్దాం అనుకున్నాం, ఛాన్స్ ఇవ్వలేదు పేరెంట్స్ అంతే, లేకపోతే 10 క్రాస్. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈయన నాకు పరిచయం. సో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ మీ సేవలో చేసేదాన్ని. అలా చెప్తారా? ఎలా చెప్పాలి మేడం అర్థం, ఎలా చెప్పాలి? కిసోబోల్నా నువ్వు ఎక్కడ చేసేదానివి ఏంటి, నేను ఎలా వచ్చాను, ఓజ్ బోల్తూ వెయిట్. అదే సో మీ సేవలో వర్క్ చేసేదాన్ని. వీడియో నాకు తెలుసు. సో అక్కడ ఆయన, అక్కడ మీ సేవ అంటే ఏముంటుంది, కరెంట్ బిల్ పే చేసుకోవడానికి అలా వస్తారు కదా, ఆయన అలా వచ్చారనమాట. అలా వచ్చి సో అలా నా నెంబర్ ఈయన తీసుకున్నారు, మీరు నాకు తెలుసు అని చెప్తే, నేను మీకు ఎలా తెలుసు, మీరు నాకు తెలీదు అని చెప్పి నేను అన్నాను. నాకు తెలుసులేండి మీరు అన్నారు. మీ నెంబర్ కూడా ఉంది అని చెప్పి మిస్డ్ కాల్ ఇస్తే, నా నెంబర్ ఎలా వెళ్ళింది అని నేను షాక్ అయ్యాను. నా ఫోన్ అక్కడ ఉంటుందన్నమాట డెస్క్ మీద. సో ఈయన నాకు కాల్ చేస్తే నా నెంబర్ తనకి ఎలా వెళ్ళింది, అన్నోన్ పర్సన్, నాకు ఎలా వెళ్ళింది అని నేను షాక్ అయ్యాను. షాక్ అయితే, లేదు నాకు ఫస్ట్ నుంచి ఉంది అంటే నేను నమ్మలేదు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. నా ఫోన్ తీసుకొని అప్పటికప్పుడు డయల్ చేసేసుకొని తీసి చెక్ చేశాను కూడా కాల్ లిస్ట్, ఏం లేదు. సరే నెంబర్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా తెలియదు నాకు. బ్రో చెప్పరా ఎలా వచ్చింది? తీసుకుంటేనే వచ్చింది మేడం. అది ఎలాగా? నాకు డౌట్ అలాగేముంది, తన ఫోన్ నుండే కాల్ బ్యాక్ చేసుకున్నాను నేను చూడకుండా. తను ఏదో వర్క్ చేసుకుంటా ఉంది, బేసిక్గా తనకు కూడా చెప్పలేదు. మొబైల్ తీసుకున్నా, కీప్యాడ్ కదా అప్పుడంటే, కీప్యాడ్ లాక్లు ఇవేమి ఉండవు. కీప్యాడ్ నెంబర్, నా నెంబర్ మిస్ కాల్ ఇచ్చుకొని కాల్ కట్ చేసి డిలీట్ చేసాను నెంబర్, మళ్ళీ అక్కడ పెట్టేసి. నేను అనుకుంటూనే ఉన్నా ఇదే జరుగుంటది, లేకపోతే నా నెంబర్ వెళ్ళుండదు అని చెప్పి. అదే జరిగింది. అప్పట్లోనే మంచి టాలెంటెడ్. ఆ ఒక్క టాపిక్ తోనే 3 months మాట్లాడా. టాపిక్ ఏంటంటే నెంబర్ ఎట్లా వచ్చింది. అలాగే కదా అమ్మాయిలు కనెక్ట్ అయ్యేది, అలాగే కదా అమ్మాయిలు కనెక్ట్ అయ్యేది. అంటే షబీనా ఒక్కరితోనే కనెక్ట్ చేశారా, ఇంకెవరినైనా? మెయిన్ లీడ్ అయితే ఈవిడే, మిగిలిన వాళ్ళందరూ పాత్రదారులా? అంతే, ఫ్రెండ్స్ లిస్ట్ తీయాలి కానీ శ్రీకృష్ణుడికున్న గోపికల కంటే ఎక్కువ ఉంటుంది. అవునా? ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఊరికే జస్ట్ ఫన్, అంత సీన్ ఏం లేదు. అంతేనా? అంతే. ఏమో మనవాడు చాలా మంది ఉంటారు మా ఫ్రెండ్స్, అలా చెప్పుకొని మేనేజ్ చేయాలిగా ఫ్రెండ్ అని చెప్పి. చూడండి, నిజం అనుకుంటారు ఫేస్ మారుతుంది అక్కడ. ఓకే, సో అలాగా ప్రపోజ్ ఎప్పుడు పెట్టారు? ప్రపోజ్ ఏం లేదు, మాట్లాడుకుంటూనే ఇంకా మాకే అర్థమైంది. సో మాట్లాడుకుంటూ ఈయన నా పెళ్లి టాపిక్ తీశారు. నేను ఇలా అనుకుంటున్నా అని చెప్పాను, ఇలా ఉంటుంది మా ఇంట్లో అని. తన ఇంట్లో కూడా మా ఇంట్లో నువ్వు ఓకేనా సంథింగ్ ఏదో అన్నారు. సో నాకు అర్థమైంది అప్పుడు. ఇంకా ప్రపోజ్ అంటూ ఏం లేదు, మాట్లాడుకుంటూ మాకే అర్థమైపోయింది. ఇంకా నాకు కూడా చెప్పలేదు ఆవిడ, నేను బయట ఉన్న వ్యక్తులకి చెప్పింది. ఈయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి
నన్ను ఎక్కడికో వెళ్తుంటే నేను షబీనా నువ్వేంటి సలీంతో మున్నా అని పిలుస్తారనమాట దీన్ని. మున్నాతో మాట్లాడుతున్నావు అంట, మున్నాను లవ్ చేస్తున్నావు నువ్వు అన్నాను. అంటే అవును బే నేను లవ్ చేస్తున్నా నీకేంది అని అతనికి చెప్పాను, ఇతనికి చెప్పలేదు. అతను వెళ్ళి ఇతనికి చెప్పేసాను. మనోడికి నాకు మోసుకుంటూ వచ్చాడు ఆ మాట. దానివల్ల అంటే నేను ఆల్రెడీ 4-5 months నుండి మోస్తున్నా. ఐ డిడ్ ఇట్ అనుకున్నారా? ఓకే, వర్కౌట్ అయింది అనమాట. పని చేసింది. టాపిక్ నా దగ్గర మాట్లాడడానికి టాపిక్ ఏం లేదు ప్రస్తుతానికి అప్పుడు. అందుకని ఫోన్ నెంబర్ తీసుకొని ఈవిడితో ఎంతసేపు, ఈవిడికి లవ్ అనేది తెలీదు అప్పటి నుండి, నాకు తెలియదు అనుకోండి. నాకు తెలియదు ఏంటంటే మాట్లాడడం కూడా రాదు, ఎలా గట్టిగా మాట్లాడేదని చెప్పు అది ఇది అని చెప్పి మొత్తం అదిరిపోయింది మాట్లాడితే. ఒక పర్సన్తో ఎలా మాట్లాడాలి ఫోన్లో అనేది కూడా రాదు. అలాంటిది ఒక పర్సన్ ఫోన్ చేస్తే ఇప్పుడు ఎలా మాట్లాడాలి అనేది తెలిసింది. అంత బేబీ అప్పటి నుంచి లైక్ నేను ఏంటంటే మిమ్మల్ని చాలా కష్టంగా, అలా ఏం లేదు, లైక్ ఇష్టంగా. అది మీ దృష్టి, అంత సీన్ లేదు, అలా ఏం లేదు. యాక్చువల్లీ నేనేంటంటే టామ్ బాయ్. నన్ను ఎవరైనా ఇప్పుడు నేను కాలేజ్లో కూర్చున్నాను, ఎవరైనా వేరేలాగా చూస్తున్నా కూడా ఏంట్రా చూస్తున్నావు అని చెప్పి వెళ్ళి వాడిని ఇది చేసేస్తారు. రౌడీ ఫుల్ కొట్టే టైపు, ఏదోటి వాడిని తిట్టేయడం, ఇలా చాలా అంత క్యూట్ గా కనిపిస్తున్నారే మాకు. అందరు లోపలంతా మేల్ క్యారెక్టర్ ఉంటది, ఫీమేల్ క్యారెక్టర్ ఏమి ఉండదు, మేల్ క్యారెక్టర్. ఆ టైప్ ఆఫ్ అన్నమాట. ఎవరైనా వెనకాల పడినా కూడా మా అన్నయ్యకి వెళ్ళి చెప్పడం, అమ్మకి కంప్లైంట్ చేయడం ఇదేం ఉండదు, నేనే హ్యాండిల్ చేసేస్తా. సో అలా ఉండే రౌడీ టైప్ అనమాట. సడన్గా ఒక బాయ్ కాల్ చేసి నన్ను ఇలా ఫ్లర్ట్ చేస్తుంటే ఫస్ట్ టైం నేను కొంచెం కామ్గా ఉన్నాను. ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది సంథింగ్. అండ్ నేను అలా మ్యాజిక్ చేసేసారు. అండ్ నేను వాళ్ళ ఇంట్లో కూడా కంప్లైంట్ చేయలేదు, అందరి గురించి కంప్లైంట్ చేశారేమో కానీ నా గురించి చేయలేదు. అండ్ నాకు అలా అనిపించలేదు. తను మేనేజ్మెంట్ చేశాను, లవ్ కాదు, నేను అలా మేనేజ్ చేశా. అప్పుడు లవ్ లేదు కదా, అన్నయ్య వేసుకుంటున్నారు, మీరు అబ్జర్వ్ చేశారా? అప్పుడు లవ్ లేదు కదా, అప్పుడు ఆవిడకి తెలీదు నాకు తెలీదు. ఏంటంటే జస్ట్ క్యాజువల్ గా మాట్లాడతా ఆవిడ అక్కడికి వెళ్ళేది, రిలాక్స్, పని ఉండేది కాదు, కూర్చొని ఉండేది. నాకా ఎప్పుడు ఉండదు. అలా కలిపాం పులిహార అప్పట్లో. నాకైతే నేనేమనుకున్నాను, నేను ఎందుకు కంప్లైంట్ చేయలేదంటే నాకు బ్యాడ్ పర్సన్ అనిపించలేదు. నేను ఓ మై ఫ్రెండ్లో సిద్ధార్థ్ ఎలాగా శృతి హాసన్ అలా ఫీల్ అయ్యాను. నాకు ఒక సిద్ధార్థ్ లాగా ఫ్రెండ్ లాగా అంత బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, మేల్ ఫ్రెండ్ అని ఫీల్ అయ్యి నేను అలా మాట్లాడేదాన్ని, ప్రతిదీ షేర్ చేసేదాన్ని. సో ఫైనల్గా ఓ మై ఫ్రెండ్లో హన్సిక చేస్తాడు శృతి హాసన్ అనుకుంటే. సో ఫైనల్ అలా అయిపోయింది. అసలు అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రపోజ్ కూడా చేయలేదు. ఈ 9 years లో ఒక్కసారి కూడా ప్రపోజల్ పెట్టుకోలేదు. ఐ లవ్ యూ అని ఎవరు చెప్పలేదు. టెక్స్ట్ లో కూడా ఐ లవ్ యూ టు సేమ్ లేవు. టెక్స్ట్ లో అంటే మిస్ అయినప్పుడు అవి కామన్ గా నేను అందరికీ చెప్పేవే. ఎక్స్ట్రా కదా నాకు ఇప్పుడు చెప్పా, చూసారా? కాపీ పేస్టే. లేదు, బాగుంది అసలు నిజంగా అతను చెప్పడం, దాన్ని మీరు చాలా స్పోర్టివ్గా తీసుకోవడం, ఇట్స్ గుడ్. అదే ఇంకో అమ్మాయి అయితే ఏంటి అసలు అంత ఛాన్స్ ఉంటుందా? ఫస్ట్ మీరు మాట్లాడగలరా అసలు ఆ వర్డ్స్? ఒకవేళ రియల్గా చేసినా కూడా చెప్పగలరా? కష్టం. ఫోన్లో 2 ఫోన్లు ఒప్పుకోతాను. గ్రేట్ అనేవారు. గ్రేట్, ఒప్పుకుంటా. ఒప్పుకోవడం ఏం లేదు. తన ఆ పొజిషన్ నుండి ఇప్పుడు ఏదో పొజిషన్లో ఉందంటే గ్రేట్. సింగిల్గా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్గా రావడం అనేది గ్రేట్. అందులో నన్ను మేనేజ్ చేస్తా రావడం అనేది ఇంకా గ్రేట్. చాలా ఓవర్ చేస్తున్నా. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సో పేరెంట్స్ ఏం లేదు. మాది అంటే 2 brothers, సిస్టర్, మదర్, ఫాదర్. కామన్గా ఏంటంటే ఇద్దరం సేమ్ ఏరియా కూడా. ఏరియా ఏంటంటే గల్లీ, పక్క గల్లీ. ఇంకా నాకు వర్కౌట్ అయ్యేది మోస్ట్లీ కలవడానికి. కానీ ఏంటంటే కొద్దిగా నాకు ఇంకా ప్లస్ ఉండేది. అప్పట్లో వెహికల్స్ అవి ఏమి ఉండేవి కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి బుక్ కోసం అని ఓ బుక్ పట్టుకొని వెళ్దాం బయట. ఎక్కడికి రా అంటే ఇక్కడికి అమ్మ బుక్ తీసుకొస్తా, పెన్ను తీసుకొస్తా. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ నేను 8th classలో ఉన్నప్పుడు చనిపోయారు. సో చాలా అంటే మంచిగా ఉన్న ఫ్యామిలీ నుంచి సడన్గా అలా డౌన్ అయిపోయిన ఫ్యామిలీ మాది. ఒక రేంజ్లో ఉన్నాం నాన్నున్నప్పుడు. ఒక మా మదర్ పేరు మీద ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. దేనికి దోఖలేదు. ఒక్క
ఒక్కసారిగా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడంతో ఒకేసారి మేము ఇదైపోయాము. తర్వాత నుంచి ఇంకా అన్నయ్యే చూసుకున్నాడు. సో 8th నుంచి 9th క్లాస్కి వెళ్ళాను నేను. ఇంకా పొజిషన్ బాగాలేదని చెప్పి 10th చదివించి మానిచ్చేద్దామని చెప్పి 9th చదవకుండా 10thలో వేసేసాడు. సో 10th చదివి మానేద్దాం అనుకుంటే 10th బాగా వచ్చాయి. తర్వాత కాలేజ్ కూడా పక్కనే గవర్నమెంట్ కాలేజ్. సో 10th బాగా వచ్చాయి కదా, ఎందుకులే మానిచ్చేద్దాం అని చెప్పి ఇంటర్ వేయించి, సో ఇలా మీ సేవలో చూసి మీ సేవ కూడా వెళ్తుండు, దీనికి కూడా చేస్తూ ఉండు అంటే ఇంటర్ చదివాను. ఇంటర్ కాలేజ్ ఫస్ట్. సో ఇంటర్ కాలేజ్ ఫస్ట్ వచ్చింది కదా, డిగ్రీ ఎందుకు ఆపేయడం, డిగ్రీ కూడా పక్కనే కాలేజ్. సో డిగ్రీ కూడా జాయిన్ చేశారు. సో డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ఇలా హైదరాబాద్ రావడం జరిగింది నేను. అయితే ఏమైందంటే ఇంటర్ చదివే సెకండ్ ఇయర్లోనే ఈయన గురించి మా ఇంట్లో దొరికిపోయాము. నీ వల్లే దొరికాను, నీ వల్లే దొరికాను. సో ఈయన నార్మల్ గా మెసేజ్ చేసుకుంటాం కదా, సో నైట్ అయిపోయింది, ఇంకా మాట్లాడడం అయిపోయింది, ఓకే గుడ్ నైట్ బాయ్ అని పెట్టేశాను. పెట్టేస్తే చెయ్యొద్దు అని కూడా చెప్పాను. ఈయన పండు పడుకున్నావా, గుడ్ నైట్ అని చెప్పి పెట్టాడు 2 మెసేజెస్. నేను పొద్దున్న అయ్యేటప్పటికి మా అన్నయ్య చూసేసాడు. నేను పెట్టిన వాళ్ళని నీకే ఈవిడికి నెంబర్కి వాళ్ళన్నీ చూసి తినగా పెట్టానేమో అని మనోడు ఫీల్ అయ్యాడు. అంత లేదు, మనోడు ఇబ్బంది, నా ఇబ్బంది ఏం కాదు. సో అలా గుడ్ నైట్ చెప్పేశాను, మనోడు పడుకున్నాడో లేదా అని తిన నెంబర్ మెసేజ్ చేశాను. తనేమో మిస్టేక్ గా తినకి చేశాను అనుకొని అయ్యో నన్ను చేతకొట్టారు. సో అలా దొరికిపోతే ఏమైంది, ఏంటి అసలు అది ఇది అని అడిగితే ఇలా ఇలా ఉంది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, సెటిల్ అయిన తర్వాత ఇప్పుడే కాదు అని చెప్పాను. ఇలాంటి కథలు ఏం జరగవమ్మా, మేము చెప్పిన వాళ్ళనే చేసుకోవాలి, బుద్ధిగా చదువుకుంటా అంటే చదివిస్తా, లేదు అంటే ఇప్పుడే సంబంధాలు చూసి పెళ్లి చేసేస్తా అంటే లేదు లేదు చదువుకుంటా అని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వలేదు అప్పటికి. లేదు చదువుకుంటా, అప్పుడు చదువు అంటే చాలా ఇష్టం మనకి. సో చదువుకుంటాను, అలాంటి ఏమీ ఉండదు అని చెప్పి ప్రామిస్ చేసి, సో బ్యాక్ టు స్టడీ అనమాట. ఏమని ప్రామిస్ చేసావు? మాట్లాడను అని చెప్పి. మరి ఏం చేసావు? ఏం చేసా విను. తర్వాత అయిపోయింది, ఒక 6 months తనతో మాట్లాడలేదు, నా ఇంటర్ ఎగ్జామ్స్ అయినాయి. సో అలా ఒక స్పెషల్ పర్సన్ అనమాట కాలేజ్లో కూడా. సో దాంట్లో నాకు ఒక పరిచయమైన వ్యక్తి ఇలా న్యూస్ ఛానల్లో జాబ్ ఉంది అంటే నేను హైదరాబాద్ రావడానికి అదే ఛాన్స్. ఇక్కడ ఇంట్లో మాట్లాడనివ్వట్లేదు, స్ట్రిక్ట్ చేస్తారు గట్టిగా. అండ్ మాకేంటి కొంచెం మనీ ప్రాబ్లం కూడా ఉండేది. సో నేను జాబ్ చేసుకుంటా, మంచి ఛాన్స్ టీవీ న్యూస్ ఛానల్లో వచ్చింది, ఏబిఎన్లో వచ్చింది ఆ టైంలో. సో నేను వెళ్తాను అని చెప్పి గొడవ పెట్టుకొని యాక్చువల్గా వచ్చింది తిన కోసం. కంగారు పెడుతున్నావు, ఆగట్లే, టాబ్లెట్ వేసుకోలే అనే దాని మీద ఇక్కడికి వచ్చాను. సో నాకేముండేది, అప్పుడు ఉన్న పొజిషన్లో అడిగితే ఎవ్వరు ఒప్పుకోరు, పెళ్లి చేసేస్తారు. ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత అడిగితే ఆలోచిస్తారు, తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంటారు. సో ఇప్పుడు అదే జరిగింది యాక్చువల్గా. సో రావడం, నేను జాబ్ సెటిల్ చేసుకోవడం, స్టెప్ బై స్టెప్ ఎదగడం, తర్వాత ఇప్పుడు అడగడం, నో చెప్పడం, రిక్వెస్ట్ చేస్తే ఓకే అనడం, ఇది జరిగింది. సూపర్. ఎవరు నో చెప్పారు మళ్ళీ? ఇంట్లోనే, మా ఇంట్లోనే. ఇప్పుడు యాక్సెప్ట్ చేసేసారు కాబట్టి అంటే చాలా కష్టమైంది. సో ఈ జబర్దస్త్ కి రావడం ఇదంతా ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే నేను జ్యాదా కరో నాకు క్యా ఖర్చు పెట్టు. హైదరాబాద్ ఎందుకని వచ్చింది మీరు చెప్పండి, ఎవరి గురించి వచ్చింది? మీకోసం. సో క్రెడిట్ అంతా మందే కదా. ఆఫ్ కోర్స్, ఇది ఒప్పుకోవాల్సింది తీరాల్సింది. జబర్దస్త్లో మీతో పాటు స్కిట్ చేయించండి, సూపర్ కామెడీ టైమింగ్ ఉంది. జబర్దస్త్ ఎలా వచ్చిందంటే యాక్చువల్గా నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక 3-4 న్యూస్ ఛానల్స్లో చేశాను. 3-4 న్యూస్ ఛానల్స్లో యాజ్ ఏ యాంకర్గా, జర్నలిస్ట్గా మంచి పేరు వచ్చింది. నా సాటిస్ఫైడ్ లైఫ్ అనమాట అది. అది అయిపోయిన తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షో వచ్చింది, గుర్తుందా మీకు? అందులో మీరు ఉన్నారు కదా. అందులో చెప్తున్నారా? అంతలేదు, గుర్తుపడతారు. అప్పుడు షార్ట్ హెయిర్ కాబట్టి అంత గుర్తు ఉండదు. అది చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు న్యూస్ ఛానల్ వచ్చి చేసుకునేదాన్ని. అందులో ఉన్న అమ్మాయిలందరూ సీరియల్స్లో సెటిల్ అయ్యారు. సో మా ఇంట్లో స్టార్ట్ అయింది, వాళ్ళందరూ సీరియల్స్లో చేస్తున్నారు, నువ్వెందుకు మళ్ళీ బ్యాక్ టు న్యూస్ ఛానల్ వచ్చావు, స్టెప్ బై స్టెప్ ఎదగాలి కానీ వెనక్కి ఎందుకు వచ్చావు అని చెప్పి గోల. సో ఇంకా వీళ్ళ
ఇది తట్టుకోలేక నేను కూడా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. నాకు కూడా అనిపించింది సరే అని నేను కూడా ఆడిషన్స్ అటెండ్ అయ్యి చేయడంతో నా పేరు మీనాక్షి, కస్తూరి, అత్తారింటికి దారేది సీరియల్స్, మంచిచ్చి చూడు, సో కంటిన్యూస్ అన్నీ వచ్చాయి, రోజా, ఒకదాని తర్వాత ఒకటి బాగా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇప్పుడు జీ తెలుగులో కూడా ఏదో చేస్తున్నా. బాగా చేస్తున్నా. ప్రజెంట్ అయితే జీ తెలుగులో చేస్తున్నా. మ్మ్. దాని తర్వాత అలా చేసుకుంటున్న టైంలో నాకు అత్తారింటికి దారేది సీరియల్లో పవిత్ర తెలుసు కదా, జబర్దస్త్ పవిత్ర, అవును. తను పరిచయం అయింది. తను బెస్ట్ అన్నమాట. తను అప్పుడు కనెక్ట్ అయ్యి మళ్ళీ 2 years తర్వాత ఎక్కడో ఒక ఈవెంట్లో కలిసాం మళ్ళీ. ఓ ఎలా ఉన్నావు అని చెప్పి అక్కడ కలిసి మళ్ళీ క్లోజ్ అయి తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే చెప్పు అని నేను తను అడిగాను, పవిత్రాని, జబర్దస్త్లో ఉంటే చెప్పు అని. సో తను ఇలా సుధీర్ గారి టీంలో ఒక అమ్మాయి కోసం చూస్తున్నారు, పెళ్లి కూతురు గెటప్. ఓకే. సో ఇలా నా ఫొటోస్ చూపిస్తే వాళ్ళు ఓకే అన్నారు. అప్పుడు నేను సుధీర్ వాళ్ళ టీంలో ఫస్ట్ తనకి పెళ్లి కూతురు. ఎస్, అప్పుడు చాలా మంది చేశారు కదా. సో అలా స్కిట్ చేస్తున్న టైంలో నేను రామ్ ప్రసాద్ గారికి వైఫ్ గా చేశాను. సో ఆ స్కిట్ తర్వాత కెవ్వు కార్తిక్ గారు నెక్స్ట్ షెడ్యూల్ కి ఆయన పిలిచారు. సో ఇంకా ఆయన స్కిట్ లో చేయడంతో, ఆయన స్కిట్ లో బాగా వచ్చింది, అందరు బాగుంది అనడంతో ఆయన కంటిన్యూస్ పిలవడం. ఇంకా షబీనా అంటే కెవ్వు కార్తిక్ టీం అని బాగా గుర్తింపు వచ్చింది. నరేష్ జోడీగా, కాసేపు కార్తిక్ గారు జోడీగా. సో నరేష్ ది నాది బాగా హైలైట్ అయింది. అవును అవును. అలా వచ్చింది. ఈ స్క్రిప్ట్ కూడా చేసాం నరేష్కి, ఇది ఒక అడ్వాంటేజ్ కింద ఇద్దామని. ఎంగేజ్మెంట్ అయిపోయింది అని ఒక చిన్న స్క్రిప్ట్ అనమాట. అందులో నరేషే మెయిన్ లీడ్. ఎస్. సో అంటే మీరు ఎలా ఎంకరేజ్ చేసేవాళ్ళు తనకి? అంటే లైక్ చాలామంది తన గర్ల్ ఫ్రెండ్ని కానీ తన వైఫ్ని కానీ ఇండస్ట్రీలోకి పంపించాలి అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. బట్ దీనికి ఆ ఎంకరేజ్మెంట్ ఎలా ఇవ్వడం, ఎలా సపోర్ట్ ఇవ్వడం, తనకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు? నేనేం చెప్పలేదు, ఆవిడికి తెలుసు. మోస్ట్లీ ఏంటంటే మొత్తం వేరే వాళ్ళు చెప్పకుండా ముందే ప్రీ ప్లానెడ్గా ఉంటుంది. ఫస్ట్ నుండి ఏంటంటే ఇండిపెండెంట్గా ఉంటుంది. ఫస్ట్ నుండి కూడా తన జర్నీలో మొత్తం ఏదైతే వర్క్ చేసిందో ఇంటర్మీడియట్లో కూడా ఇండిపెండెంట్గానే మోస్ట్లీ తన కెరీర్ స్టార్ట్ అయింది. స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వచ్చింది. జాగ్రత్త అని చెప్పే అవకాశం కూడా మనకి ఇచ్చేది కాదు, అంత ప్రీ ప్లానెడ్గా. మనం చెప్పవసరం లేదు, ఇప్పటికీ స్టిల్ అట్లా. సూపర్. సో మీ పేరెంట్స్ ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఎందుకంటే యాక్సెప్ట్ చేశారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తెలిసిన అమ్మాయి కాబట్టి, కొత్త అమ్మాయి అంటే మనకి తెలియదు, ఆలోచించేవాళ్ళు ఏమో. ఐ థింక్ ఆల్రెడీ తెలిసిన అమ్మాయి 3-4 విజిట్స్ అయ్యింది, తెలుసు. మేము తిరిగాం ఢిల్లీలో. సో అందుకని బాగా యుద్ధాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు. అంటే మ్యారేజ్ ఏదైనా ఈవెంట్స్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా కలవడం, మాట్లాడుకోవడం అలా తెలుసు. కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను స్వీట్స్ పంచడానికి తిరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం, రంజాన్కి కలవడం అలా. అంటే మ్యారేజ్ అనేది ఎప్పుడు పెట్టలేదు ఇంటికాడ. నేను వీళ్ళ ఇంట్లో దొరికేసారు కానీ మా ఇంట్లో నేను దొరకలా. తెలివైన వాళ్ళు ఛాన్స్ ఇవ్వాల. అంటే మా ఇంట్లో ఫోన్ వచ్చే కదా, ఎవరో ఏమో అంటారు, కంపెనీ వాళ్ళు అని చెప్పేసేవాడిని, కస్టమర్ కేర్ అని పెట్టేసేవాడిని. ఎలా మాట్లాడదు కాల్ చేస్తే, నేను కాల్ చేస్తే చెప్పరా, ఎక్కడున్నావు, అవునా, సరే వస్తున్నానులే, ఇలా ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్టుగా మేనేజ్మెంట్. అప్పుడైతే ఇంకా టఫ్గా ఉండేది. నేను ఎక్కడైనా వాష్రూమ్లో కానీ పైన కానీ ఉంటే వెంటనే నా కాల్ రాగానే రిసీవ్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళు. మన మీద అంత అభిమానం ఇంట్లో వాళ్ళు. నేనేమైనా పెట్టామంటే కస్టమర్ కేర్ అని పెట్టాను. అమ్మ ఫోన్ వస్తే రిసీవ్ చేయకు, పైసలు కట్ అయిపోతున్నాయి. కస్టమర్ కేర్ వాళ్ళు రిసీవ్ చేస్తుంటే అమౌంట్ కట్ అయిపోతున్నాయి. ఒక బ్లాంక్ అలా పెట్టేసి ఆంటీ చూడండి ఆంటీ వీడియో. ఇక కస్టమర్ కేర్ అనగానే అమ్మో కస్టమర్ కేర్ రిసీవ్ చేయరు. ఎన్నిసార్లు వచ్చినా ఇక ఛాన్స్. చూసారా మిమ్మల్ని ఎలా చేస్తారు, మామూలుగా ఉండదు. అలా మంచి ఛాన్స్ ఇవ్వాల ఇంట్లో వాళ్ళకి. మోస్ట్లీ మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, మా ఊర్లోనే సగం మందికి తెలుసు. అంటే 9 years నుండి నేను లోకల్లోనే మోస్ట్లీ అక్కడే ఉంటాను కాబట్టి అందరికీ నేను కలవడం అదంతా తెలుసు. కానీ ఇంటి వరకు ఎప్పుడు తీసుకురాలి, ఇవి తెచ్చుకోవడం ఇంట్లో తెచ్చుకుంటే. మరి ఆడపిల్ల రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అవును, మా ఇంట్లో యాక్చువల్గా ఆడపిల్లలకు పెంచలేదు ఎప్పుడు, అంత డౌట్ ఏం లేదు అసలు.
ఉండలేదు ఎప్పుడు. అంత డౌట్ కూడా లేదు. ఏది వచ్చినా కూడా మా అన్నయ్యకి చెప్పడం, మా అన్నయ్య వచ్చి కొట్టడం, లేదా నేను ఇలా హ్యాండిల్ చేస్తానని నేను చెప్పడం, ఇలా చాలా జరిగేవి. కాబట్టి సరేలే మా చెల్లి ఒక రౌడీ, అంత ఛాన్స్ ఏమి ఇవ్వదు ఎవరికి అనే నమ్మకం మా అన్నయ్యకి. మా అమ్మకు కూడా అంతే. ఇంకా ఫైనల్గా మా అమ్మ ఏం చెప్పేవాళ్ళు, అరే బాబు మీరు అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు, ఏదో ఒక రోజు గట్టిగా తగిలిద్ది, ఎవరు లేని టైంలో దెబ్బేశారనుకో ఇద్దరే అయిపోతారు మీరు అని చెప్పడం జరిగింది. లేదు ఏం కాదులే అమ్మ అని అంత నమ్మకం అనమాట. నేనంటే ఒక రౌడీలే, మన చెల్లిని ఎవడు పట్టించుకుంటాడు, ఎవరంత దూరం తీసుకొస్తారు అని తెలీదు బాబు. ఇలాంటి ఒక పులిహార్ బ్యాచ్ ఉంటాడు అని తెలీదు. సో మీరేం చేస్తున్నారు బ్రో? నేను జాబ్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే సెటిల్. ఇక్కడ హైదరాబాద్. సో మరి పెళ్లి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పు. చెప్పాలి. ఎందుకు వచ్చిందంటే నా వల్ల వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది చెప్పాలి మరి. నా వల్ల వచ్చింది, నేను చేయమండం వల్ల వచ్చింది, నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వచ్చింది. క్రెడిట్ తందే మరి. అలా ఛాన్సే లేదు. ఎందుకు వస్తుంది మేడం? అయ్యో మరి తన కోసమే కదా ఇక్కడికి వచ్చారు మీరు కూడా, తన కోసమే కదా జాబ్. ఇచ్చావేంటి? తన కోసం వచ్చావు కదా. ఇప్పుడు ఇంటి ఇచ్చేసే మాత్రం అందుకు ఇంటి మీ కోసం తను వచ్చేటప్పుడు తన కోసం మీరు వచ్చారు. మోస్ట్లీ అదే జరిగింది. బేసిక్గా మనం బేవర్స్ కాబట్టి లాస్ట్ ఇయర్ వరకు బేవర్స్. మా తమ్ముళ్ళు అల్లరి పెడతారు మోస్ట్లీ నేను బేవర్స్. బేవర్స్ లాస్ట్ ఇయర్ వరకు. ఇక మ్యారేజ్ ప్రపోజల్ మా ఇంటికాడ నేను పెట్టడానికి, వీళ్ళ ఇంటికాడ గురించి నాకు సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ తనే పడాలి. మా ఇంటికాడ నేను పెట్టడానికి అంత లేదు. వస్తారు ఫస్ట్ థింగ్, నేను అడగాలంటే నా మీద వస్తారు. హలో నువ్వు చెప్పినప్పుడు ఏమైనా నీకు జాబ్ ఉందా? ఇప్పుడు మీ ఇంట్లో చెప్పినప్పుడు లేదు, తెలుసు మనోడు సరైనలో హీరో లెక్క అని తెలుసు. హీరో లెక్క అని తెలుసు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ ఇక ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక సరే సెటిల్ అవుదాం, 10 కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ ఇంట్లో కూడా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ పెరిగింది. ఇక మెల్లగా నేను విజయవాడలో, మా ఫాదర్ వాళ్ళు మా బ్రదర్ వాళ్ళు విజయవాడలో సెటిల్ అయ్యారు. ఇక జాబు అని తిరిగితే అలాగా ఇక ఫైనల్గా హైదరాబాద్ తిన వల్ల జాబ్ చేయాల్సి వచ్చింది. జాబ్ చేస్తున్నా. నేను కూడా సెటిల్ అయ్యా బికాజ్ ఆఫ్ తన కోసం వచ్చారు, ఒప్పుకున్నారు. చూసారు, మనం అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్ ఒప్పేసుకున్నారు. ఎక్కడ మనం చెప్పిన తర్వాత. సో ఇప్పటి వరకు అయితే లైవ్లో ఎప్పుడు ప్రపోజల్స్ చేసుకోలేదు మీరు. ఈ 9 years కదా లవ్, ఈ 9 years లవ్లో ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి మీది? మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఇంట్లో. సో అది మాట్లాడడానికి వచ్చినప్పుడు చాలా రచ్చ అయిద్దని తెలుసు. మా ఇంట్లో యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇయర్ వద్దు, ఒక 2 years తర్వాత, నేను ఒప్పుకున్నాను తను ఒప్పుకున్నాడు అంటే ఒక 2 years తర్వాత చేద్దాం అనే ఇదిలో ఉన్నారు. ఇంకా ఒప్పుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మే జూన్ అలాగా 2023లో జూన్లో మేలో చేద్దాం అనే పర్టికులర్గా అలా కూర్చున్నారు. అదే టైంలో చేయాలి అని చెప్పి. వీళ్ళింట్లో ఏంటి, వీళ్ళ అన్నయ్యకైనా 1 yearలోనే అయిపోవాలి, లేకపోతే మళ్ళీ 3 years తర్వాత చేయాల్సి వచ్చే ఆచారం వీళ్ళింట్లో ఉంది. 3 years అంటే కష్టం. వీళ్ళింట్లో ఇది, మా ఇంట్లో ఇది పెద్ద హెడేక్. మధ్యలో నేను ప్రాబ్లం అంతా నా మీదే పడింది అనమాట. పాపం కదా అసలు చాలా చిన్నప్పటి నుండి సాక్రిఫైసెస్ అన్ని తన కోసమే. గొడవలు, దొరికిపోవడాలు, హైదరాబాద్ రావడం, జాబ్ చేయడం, ఒక్కదాన్ని ఉండడం, హాస్టల్స్ లో ఉండడం. హాస్టల్స్ లో ఉండాలి కదా. పాపం బంగారు తల్లి. ఇప్పుడు ఎవరి వల్ల సరే ఓకే, ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఈ పొజిషన్ ఎవరి వల్ల? తన వల్లే. ఏదైనా తన దగ్గర పొజిషన్ నేను కాదు. మీరు ఎందాకేమన్నారు? పాప నాకు తెలియదు పాప ఇన్ని సాక్రిఫైసెస్ చేశారని. ఈ పొజిషన్ ఎవరి వల్ల అంటే నీ వల్లే అని చెప్పారు. నేను ఇక్కడికి రావడం ఒక్కటే నీ వల్ల, మిగతాదంతా నేను చేసుకున్నది. ఎందుకు ఇస్తున్నారు మీరు? సాటిస్ఫాక్షన్ కోసం. తన మీద ఇష్టంతో మాట్లాడడం కోసం మీరు ఇక్కడికి వచ్చాను అంటే అది కూడా మీ గురించే. అవును కదా. అవును. అంటే పాపం మీరు మళ్ళీ మాట్లాడతాం ఎలాగో, మళ్ళీ దెబ్బలు పడడం ఇష్టం లేదు. సో మొత్తానికైతే ఏదైనా సక్సెస్ఫుల్ ఇది అనిపించింది. చెప్పండి షబీనా గారు, అంటే లైక్ ఈ 9 years లవ్లో ఒక మంచి ఎమోషనల్ తినికి నేనంటే ఇంత ఇష్టం అని అనిపించే మూమెంట్ ఏదైనా? నేను వినలా ఇప్పుడు వరకు. ఏముంది, ఏం లేదు, అంత ఏం చేయలేదు. ఏం చేసావు ఏంటి? నా కోసం ఒకసారి దేనికో ఏడ్చారు, ఏదో అవ్వడం ఏదో జరిగింది. ఏడవడం ఒకటే గుర్తుంది నాకు.
వీడియో కాల్ మాట్లాడుతుండే మేము. వీడియో కాల్ మాట్లాడుతుంటే ఈయన ఏడిస్తే అప్పుడు అర్థమైంది నాకు. ఎప్పుడూ ఈయన ఎమోషన్ అవ్వడం చూడలేదు నేను. కోపం ఏదో చిన్న చిన్నగా కోపపడతారు తప్ప అంత సీరియస్ కూడా ఉండదు. అసలు ఎమోషన్ లెస్ పర్సన్ అంటూ ఉంటే ఇతనే నాకు తెలిసి. నాకు ఎమోషన్స్ తక్కువ. సో తక్కువ అంటే 0 అనుకోండి. ఒకసారి వీడియో కాల్ మాట్లాడుతూ ఏడ్చేసరికి అప్పుడు నాకు అర్థమైంది నా కోసమే అది ఏడ్చింది. అప్పుడు కొంచెం ఉంది ఎంతో ఉందిలే లోపల మన మీద ప్రేమ అని అర్థమైంది. ఆ టైంలో మా ఇంట్లో గొడవ అయ్యి ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళతో బర్త్డేని అయ్యి కాల్ చేసి ఉంటాను, అంతేగాని ఈవిడ అంత సినిమా లేదు. అంత సీన్ లేదు. చాలా ఏడిపిస్తారే మిమ్మల్ని. మీకు అలవాటు అయిపోయింది 9 years నుంచి. నేనంతే, నేను ఒక కోతి, తను ఒక ఇది. సూపర్ బ్రో. చెప్పండి, అంటే లైక్ ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు కాబట్టి ఈరోజు ఇప్పుడు తనకి లైవ్లీ తను కూడా చేస్తారు, బట్ ఫస్ట్ మీరు అంటే ఈ లవ్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో చూడాలని ఉంది మాకు. ఐ లవ్ యూ అనేది ఇప్పుడు చెప్పాలి ఐ తనకి. లవ్ యూ ఈజీగా చెప్పేస్తాను, నాకు అలవాటైన వాడు అది. అలా కాదు, ప్రేమతో చెప్పాలి. అలవాటైన వాడే అది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాపీ పేస్ట్ మనదంతా వెర్షన్. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ హేట్ యూ కూడా అలాగంటేనే కొంతమందికి నచ్చిద్ది. మేము ఎక్కువ ఐ లవ్ యూ కన్నా ఐ హేట్ యూ అని ఎక్కువ యూజ్ చేస్తాం. సో అందుకే ఇప్పుడు ఈరోజు ఎంగేజ్మెంట్ ఏందో వినండి. ఎవరైనా ఎక్కువ ఐ హెచ్ యూ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుంది. ఐ హేట్ యూ, ఐఎమ్ నాట్ మిస్సింగ్ యూ అంటే మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమవుతుంది అంటే 2-3 years జర్నీ, లేకపోతే 5 years జర్నీ, ఇట్లా జర్నీ జరిగిద్ది. మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఏంటంటే అర్థం చేసుకుంటుంది మోస్ట్లీ. ఏంటంటే నేను ఎమోషనల్ అయినా నా ఫీలింగ్స్ ఏమి షేర్ చేసుకోను. మోస్ట్లీ ఏంటంటే నా ఫీలింగ్స్ అన్నీ హైడ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే నాదొక నా ఫీల్ ఏంటంటే చూపిస్తేనే ఇట్లా ఉంటుందా అనేది నా ఫీలింగ్, చూపించకపోతే అట్లా ఉంటుందని. అవన్నీ తను ఇన్సైడ్గా పెట్టుకొని నా ఫీలింగ్స్ ఏమీ షేర్ చేసుకోకపోయినా తనకు అర్థమైద్ది నా ఫీలింగ్ ఏంటో. దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎప్పుడైనా విన్నారా ఇది? విన్నా, ఇప్పుడే విన్నా. నిజంగా నేను మోస్ట్లీ హైడ్ చేస్తా ఈ అందరి దగ్గర ఫీలింగ్స్ అనేది త్వరగా ఏమో తక్కువ అయిపోతానేమో అన్న ఒక వన్ ఆఫ్ ద పాయింట్లో అదే అలవాటు మోస్ట్లీ మనతో పాటు ఉండే వాళ్ళతో మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి, కానీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వాలి పాపం. కానీ అది కూడా అర్థం చేసుకోండి. తనలో బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ ఏంటంటే డెసిషన్ బాగా తీసుకోండి. డెసిషన్ మేకర్. డెసిషన్ అనేది మనం ఇలా చేయి అనే చెప్పేలోపే ఆల్రెడీ చేసి ఉంటుంది, లేకపోతే చేద్దామన్న ప్లాన్లో అయితే ఉంటుంది. ఆ ప్లాన్లో ఉంటుంది. మరేంటి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే నీకు రాదు అది ఇది అప్పుడప్పుడు కొత్తిమీర చూసారా? లేదు, అప్పుడప్పుడు ఒక ఫ్లోలో ఉంటే కొన్ని మిస్టేక్స్ అవుతాయి. అది పెద్ద పాయింట్స్ ఏం కాదు. ఒక పెద్ద పాయింట్ అయితే కరెక్ట్గానే ట్యాకిల్ చేస్తుంది, చిన్న అయితే అందరికి ఎట్లా మిస్టేక్స్ అవుతాయో అట్లానే అవుతాయి. అవి చిన్నవి మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి డెఫినెట్గా ట్యాకిల్ చేస్తాయి. అందులో నాకైతే బాగా ఇష్టం. సో తన ఫేస్లో మీకు ఇష్టమైన పార్ట్ ఓన్లీ స్మైల్. సరే, మరి ఈ 9 years లవ్ని వరల్డ్ మొత్తం చెప్తుంది స్మైల్ అంటే ఇష్టం అని. నువ్వేంటి? అదే నేను కాపీ పేస్ట్. అలా కాపీ పేస్ట్లు ఇక్కడ లేవు మన దగ్గర. ఈ రోజుకి కాపీ పేస్ట్లు లేవు. చెప్పు. న్యాచురల్ స్మైల్ కాకుండా రియాలిటీ కావాలి. నీకు ఇదే అడ్వాంటేజ్ అయినట్లుంది. నేను ఓపెన్ అవ్వను. 9 years నుండి కూడా అంత ఓపెన్ అవ్వాలి. మరి ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు, అందుకే వినాలని. చెప్పు. ఆఫర్ షూస్ ఆఫర్స్ వేసుకున్నా. పేర్లేదు, చాలా టైం పట్టింది పేరడానికి. అవసరం. సరే చెప్పు, ఏం కావాలి? ఏం ఇష్టమో చెప్పు. ఇప్పుడే ఆఫ్టర్ లంచ్ బిర్యానీ. తన ఫేస్ లో మీకు ఇష్టమైన పాట ఏంటి? మీరు ఎన్నిసార్లు అడిగినా నేను అదే ఆన్సర్ చెప్పాలి. స్మైల్ ఒకటి, ఐస్ కూడా బాగుంటాయి. అమ్మయ్యా, నచ్చింది ఏదైనా అడగండి చెప్తా. నచ్చింది హైట్ చెప్తాను. మీరు కొంచెం పాయింట్స్ వేసుకోండి. ఎందుకు? ఎంత ఉన్నాయి చూడండి. ఆల్రెడీ వేసుకునే వచ్చా. ఎంత ఉన్నాయి చూడండి. ఇలా ఉంటేనే పేరు బాగుంటుంది. అలా ఒకటి నడుస్తుంది. ఏదైనా సరే నెగిటివ్ ఉంటే అది ప్లస్ అంటారు, అంతే కదా. సో ఓకే, మాకు ఇవన్నీ ఓకే. అయినా మాకు ఫైనల్ గా కావాల్సింది మీరు లవ్ ని తనకి ఎలా ప్రపోజ్ చేస్తారు అనేది కావాలి.
ఇది ఇప్పుడు టాస్క్. మీ ప్రేమని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు ఎప్పుడు ఎమోషన్ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎమోషన్ని కాకుండా మీ ప్రేమని మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఎలా అలా అడగకూడదు. తనకి ఉంది నెక్స్ట్ టాస్క్. అమ్మో, నాకు కూడా ఉంది, నేను ప్రిపేర్ అవుతాను. లేదు సెకండ్, తను ఫస్ట్. అంటే నేను ప్రిపేర్ అవుతాను, నాకు తెలియదు కదా, చిన్నపిల్లని కదా, తనకి ఇచ్చేసారనుకోండి. ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తున్నాం బ్రో. అంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ మాకు చూడండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. నేనంటే ఈ వరల్డ్ లో నేనంటే నాకు చాలా బాగా ఇష్టం. ఓకే, నేను ఇష్టపడే పర్సన్ నేను తర్వాత అది నువ్వు. అది నువ్వెందుకు అయ్యావంటే నువ్వు కూడా నా అలాగున్నావు కాబట్టి. దట్స్ వై ఐఎమ్ లవింగ్ యూ. ఓకే, ఐ లవ్ యూ. లవ్ యూ టూ చెప్పు. ఐ లవ్ యూ టూ. నువ్వంటే కూడా నాకు ఇష్టం. కొడతావా ఏంటి నన్ను? అలాగే చెప్తా. నువ్వంటే కూడా నాకు ఇష్టం. ఎందుకు ఇలా అనండి, నువ్వంటే కూడా నాకు ఇష్టం అని. అంటే కూడా నాకు ఇష్టం. నేను మోస్ట్లీ ఎవరికైనా ఆప్షనల్గా ఏమైనా తీసుకోవాలంటే మోస్ట్లీ ఎవరైనా ఫ్రెండ్స్కి అట్లా తీసుకుంటారో, నేను ఆప్షనల్గా ఏదైనా నా గురించి షేర్ చేసుకోవాలంటే వన్ ఆఫ్ ద పర్సన్. నేను ఎవరితో షేర్ చేసుకోను ఫస్ట్, ఎందుకంటే షేర్ చేసుకున్నా ఫైనల్లీ నా డెసిషనే. ఎవరికైనా చెప్పినా ఏది చేసినా సరే వాళ్ళు ఇంకో డెసిషన్ చెప్పినా నేను తీసుకునే నా డెసిషన్ ఏంటంటే వింటా, ఇన్క్లూడ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. బట్ ఏంటంటే తిన చాలా రెస్పాన్స్గా ఫీల్ అయ్యి తన వైపు మిస్టేక్ ఉన్నా నా వైపు మిస్టేక్ ఉన్నా సరే దట్స్ రాంగ్, దట్స్ రైట్ అనేసి చాలా జెన్యున్గా చెప్పింది. నేను అక్కడ ఫిదా. అంటే మీరు దేనికి ఫిదా అయ్యారు అనేది చెప్తున్నారు తప్ప తను ఎందుకు ఇష్టం, ఎంత ప్రేమ ఉంది అని చెప్పండి. దీని గురించే నేను ఇంకా ఇష్టం పెంచుకోవడం అనేది కాన్సెప్ట్లో ఈ మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఎవరిదైనా మిస్టేక్ ఉందంటే ఇంక్లూడ్ తనది మిస్టేక్ ఉందంటే నాదే తప్పు అని వన్ వర్డ్లో ఒప్పుకుంటుంది. దాన్ని లైన్ 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 లాకుండా వన్ వర్డ్లో ఒప్పుకోవడం నాకు అంటే జెన్యూన్గా ఉంటారు మీ విషయంలో. తన ఎక్స్పీరియన్స్ని మొత్తం మార్నింగ్ డే లైఫ్ మొత్తం షేర్ చేసుకొని ఏది చేయను ఏది చేయకూడదు అని ఒక్కోసారి డౌట్ఫుల్గా ఉన్న మూమెంట్లో అయితే ఖచ్చితంగా నా కాంటాక్ట్ అయ్యి ఏది చేయమంటావు అని అడిగింది. దాన్ని నేను నిజంగా ఫీల్. సో అంతే, ఐ లవ్ యూ అని దగ్గరికి వెళ్ళి అసలు వెళ్ళి ముద్దు ఏదో పెట్టి ఐ లవ్ యూ చెప్పాలి బ్రో మీరు. వెళ్ళలేదు ఇంకా. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. కుక్క పిల్లకి పెట్టడం అంటే దీన్ని అంటారు. మీరు చేశారు ఆ పని. అదే అండి, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నువ్వేమో నన్నే అంటావు మేడం, బాగా అర్థం చేసుకున్నారు. ఏం కాదు. ఎస్. సో ఫైనల్గా మొత్తానికైతే అమ్మ ఈ రోజు చెప్పారు అయితే ఈ సంవత్సరాల తర్వాత ఫోన్లో కాకుండా డైరెక్ట్గా లైవ్లో. లైవ్లో అయితే ఇదే కాదు, అంటే లైఫ్లో ప్రతి మ్యారేజ్కి బిఫోర్ ఒక లైఫ్ ఉంటుంది ఏ పేయర్స్కైనా. ఆఫ్టర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. అవును కదా. సో ఆ ఎంగేజ్మెంట్ రోజు టూ ఫ్యామిలీస్ కలిసిన తర్వాత సో మీకు మీరు మనసులో ఫీల్ అయినవి ఏంటి? అంటే మీకు మీరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారో లేదో నాకు తెలీదు, బట్ మీరు ఎలా రియల్గా లోపల ఇన్నర్ ఫీల్ అయ్యారు? నేను మా ఎంగేజ్మెంట్ రోజేమో కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు కదా. అడిగి అడిగి చాలా ఫైనల్గా ఇంకా కాళ్ళు పట్టుకొని అడిగే తర్వాత సరే అన్నారు. అప్పుడు నేను ఫీల్ అయ్యాను, అమ్మయ్య దేవుడు నేను అడిగినట్టు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాడు, స్టెప్ బై స్టెప్ అడుగుతున్నా, స్టెప్ బై స్టెప్ ఇస్తూనే ఉన్నాడు అని నేను ఫీల్ అయ్యాను. అండ్ నా లైఫ్లో పెద్ద గోల్ తిను సెటిల్ అవ్వడం. ఫస్ట్ అదంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, తిన్ని సాధించడానికి సెటిల్ అవ్వాలి అనేది నా ఉండేది కాబట్టి తినే కాబట్టి ఫైనల్గా తిన్ని ఓకే చేయడంతో నా ఇంకా వేరే లెవెల్ ఉండింది. అంతకన్నా బిఫోర్ చెప్పాలంటే ఇంకా అసలు ఆనందం పట్టకుండా గెంతులేసిన టైం అంటూ ఉంటే ఏమైంది, వీళ్ళింట్లో తను చెప్పేసి వీళ్ళింట్లో ఓకే అయిపోయింది. కాకపోతే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పు అని స్టార్ట్ చేశాడు. నాకు ధైర్యం సరిపోట్లే. 4 years బ్యాక్ ఇంట్లో డిస్కషన్ అయింది, గొడవ అయిపోయింది, వదిలేస్తా అని చెప్పాను. మళ్ళీ 4 years తర్వాత ఇంట్లో టాపిక్ తీయాలి తింది. సో చాలా భయంతో ఇంకా తను ఫోర్స్ చేస్తూ ఉంటే మా అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, ఎవరిని మున్నాని. మున్నానా? నువ్వు ఇంకా వాడితో మాట్లాడుతున్నావా? లేదు. సరే అన్నాడు. నేను షాక్. సరే అంటే షాక్ అయ్యాను, అసలు నమ్మకం లేదు. మరి అమ్మని ఒప్పిస్తావా? అమ్మ ఒప్పుకోదు కదా ఎలా అన్న. అమ్మతోనే మాట్లాడతాలే. ఏంటి మా అన్నయ్యనా
అని చెప్పి డాన్సింగ్ షూట్లో ఉన్నా నేను, గెంతులు అసలు మామూలుగా లేదు. తనకు కాల్ చేసా, ఏమన్నారు ఫుల్ తిట్టాడా మీ అన్నయ్య? లేదు ఓకే అన్నాడు, అమ్మకు కూడా చెప్తా అన్నాడు. ఏమైంది నాకు కాల్ రికార్డ్ పంపించా. అతను మీ అన్నయ్యనా? ఫుల్ షాక్. నేను అప్పటికి నమ్మబుద్ధి కావట్లేదు, నమ్ముతున్నా, హ్యాపీనెస్ అదంతా మిక్స్డ్ ఉంది. నేను అప్పటికి నాకు ఎందుకో డౌట్ అనిపించి, ఏం లేదు నాకన్నా హ్యాపీ తను ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఏమంత హ్యాపీ ఫీల్ అవ్వకు, సాయంత్రానికి బెడ్స్ కొట్టిద్ది చూడు, బాంబ్ బ్లాస్ట్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడుగు. ఇంత కూల్గా ఒప్పుకునే పర్సన్స్ అయితే కాదు అని అంటూనే ఉన్నా. ఈవినింగ్ కల్లా రచ్చ అయిపోయింది. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు, అది ఇది ఏమని చెప్పావు మాకు, మమ్మల్ని ఇది చేస్తావా, అలా చెప్తావా, ఇలా చెప్తావా, ఫైనల్గా నువ్వు అనుకున్నదే చేస్తావా? ఇక్కడ నుండి నువ్వు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చెప్పావు, నువ్వు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్ళావు అని గట్టిగానే వార్ జరిగింది. ఒక కాల్లో వార్ ఎట్లా జరిగిద్దో 2-3 అవర్స్ వార్ జరిగింది. సో ఫైనల్గా 6 months నుంచి ఒప్పిస్తున్నాం. రీసెంట్లీ మొన్న ఒప్పుకోవడంతో ఎంగేజ్మెంట్ కూడా ఇంకా ఆ మూడ్లో ఒప్పుకున్నారు. మళ్ళీ లేట్ అయితే ఏదోటి మళ్ళీ చేంజ్ అయిపోద్ది అనే ఇదిలో మేము అనుకోలేదు ఈ ఇయర్ పెళ్లి చేసుకుందాం. 10 years కంప్లీట్ చేద్దామన్న పొజిషన్ లోనే ఉన్నాం. ఏంటంటే ఇక దీన్ని మళ్ళీ స్కిప్ చేస్తే పొజిషన్ వాళ్ళ మూడ్ చేంజ్ ప్రాబ్లం అవుతుందని ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవడం, మళ్ళీ ఎంగేజ్మెంట్ పెట్టుకున్న తర్వాత పెళ్లి 1 year లోపే అవ్వాలి అనడం, ఇవన్నీ జరిగిపోయాయి తప్ప మేమైతే ఈ ఇయర్లో చేసుకోవాలనుకోలేదు. 10 years అంటే కరెక్ట్గా ఏ డేట్కి 10 years అవుతుంది? ఏ మంత్ ఏ డేట్? నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కలా అవుతుంది. ఏప్రిల్ నా బర్త్డే టైంలో అవుతుంది. అప్పుడే అంటే నేను అప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. దీని నెంబర్ తీసుకొని విజయవాడ వెళ్ళిపోయి, విజయవాడలో మనకు ఫోన్లు లేవు అప్పుడు, మా పెద్దమ్మ వాళ్ళ ఫోన్లు ఉంటే ఇరక్కొట్టేసేవాడిని. 2 hours 3 hours అట్లా కాల్స్ మాట్లాడతా. అంటే సమ్మర్ హాలిడేస్లో నాకు వర్కౌట్ అయింది పులిహార. ఆఫ్టర్ అక్కడ నుండి రాగానే తినకంట ముందు మా ఫ్రెండ్ చెప్పాడు, అరే అమ్మాయి నేను లవ్ చేయాలి, నీకెప్పుడు చెప్పింది అంటే నేను అడిగాను. నువ్వెందుకు అడిగావంటే నేను అడిగేశాను అన్నాడు. ఏమని చెప్పిందంటే, నువ్వు నా వెనకాల తిరగద్దు, నేను ఆడికి పడిపోయాను అని చెప్పిందంటే. థ్యాంక్ యూ రా అని చెప్తే పాపం మా ఇద్దరు హ్యాపీనెస్ని వాడు పంచుకొని చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు. యాక్చువల్లీ అతను నా వెంట పడుతుండే, వాడు పడుతున్నాడు, మనల్ని మిస్లీడ్ చేసి పక్కన పంపించాం. ఆ వాడు కూడా తిను చెప్పడం ఆడిగే చెప్పింది వెళ్ళి ఇక మా సాటిస్ఫాక్షన్ కలిసి బాగా సాటిస్ఫాక్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కిస్ ఎప్పుడు పెట్టారు? ఎవరిని? మేడంనా? ఫస్ట్లో తనే కదా. తను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే. అప్పుడే మనం ఎప్పుడైతే పులిహార కలిపామో ఆఫ్టర్ విజయవాడ నుండి బ్యాక్ టు జంగారెడ్డి కూడా వచ్చాం. ఎప్పుడైతే వచ్చామో ఆ 1 week 20 daysలోనే. ఎప్పుడు నాకు కూడా గుర్తులేదు, డేట్ గుర్తులేదు, సిచ్యువేషన్ అయితే గుర్తుంది, డేట్ గుర్తులేదు. తిని ఎప్పుడు పెట్టారు ఫస్ట్ మీకు? తను పెట్టడం నేను పెట్టడం వేరే ఉంటుంది. ఇంకా నేను పెట్టంగానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. రిటర్న్ గిఫ్ట్ చూసారా? సరే, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉండాలి ప్లాన్ చేసుకున్నారా మీ లైఫ్ని? నేనైతే ఎప్పుడు ఫుల్లీ ప్లాన్డ్ ఉంటా. ఒక ఫ్లోలో వెళ్ళాలి అనేది ఉండదు నాకు ఎప్పుడు. ఇది అవ్వాలి, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని ప్లాన్ చేసుకుంటా. అలా ప్లాన్ చేసుకునేది ఏంటి? నేను నా లైఫ్లో నేను ఏదైతే అనుకుంటూ ఉన్నానో అది చేసుకుంటూనే వచ్చాను. సో తిన్ని పెళ్ళి చేసుకోవడం, ఫస్ట్ అయితే పెళ్ళి ఎప్పుడు అయిపోద్దా, ఆరామ్సే అవ్వాలి, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా అవ్వాలి. ఇప్పటికే చాలా హెడేక్స్తో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు పెళ్ళిలో కూడా ఏదైనా అవుతుందా అనే టెన్షన్ ఉంది. సో ఆ టెన్షన్ వదిలిపోతే తర్వాత ఇంకా హ్యాపీగా ఇంకా 2-3 years నేను ఇండస్ట్రీలో ఇంకా ఉండాలి. చాలామంది ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిందంటే పెళ్ళి తర్వాత చేస్తుందా చెయ్యదా, షబీనా ఫ్యూచర్ ఏంటి, షబీనా కొనసాగుద్దా లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నారు. అలా ఏం లేదండి, పెళ్ళి తర్వాత కూడా నేను సీరియల్స్ చేస్తాను, మూవీస్ చేస్తాను, జబర్దస్త్ కూడా కంటిన్యూ అయ్యింది, ఇంకా ఏ షోస్ వచ్చినా కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకా నా కోరిక ఇండస్ట్రీలో మిగిలిపోయింది బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ నేనైతే. సో ఆ దేవుణ్ణి అడుగుతున్నాను, అది ఒకటే వస్తే నేను యాస్టీస్ అడిగినట్టు ఇచ్చేసినట్టే ఇంకా. సూపర్. సో ఆ బిగ్ బాస్ చేసుకున్న తర్వాత ఇంకేంటి అనేది ఆలోచించాలి.
ఫస్ట్ అయితే టార్గెట్ ఇప్పుడు బిగ్ బాస్కి రీచ్ అవ్వాలి అనేది ఉంది నాకైతే. పెళ్ళేదా? అదే పెళ్ళి ఎలాగో చెప్పేశారు కదా, పెళ్లి అయిపోయింది అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ గోల్స్ అని తను చెప్పారు. సో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నా గోల్ అంటూ ఉంటే బిగ్ బాస్ వెళ్ళాలి అనేది ఉంది. సో నాకు జరిగిద్దో లేదో చూడాలి. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హౌస్ అన్ని ఇక్కడే ప్లాన్ చేసుకున్నారా? ఇంకా అంతే కదా, ఇక్కడ తను జాబ్ ఇక్కడే చేస్తున్నారు ప్రజెంట్, తనేమో ఫ్రెండ్స్ రూమ్లో ఉంటున్నారు, నేను కూడా ఫ్రెండ్స్తో ఉంటున్నాను. అలా ఎందుకు ఇప్పుడు పెళ్ళి అయిపోతే ఇద్దరం కలిసి ఉండొచ్చు, కుదిరితే వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా ఇక్కడే వచ్చేవచ్చు. అది తెలీదు వస్తారో లేదో అనేది. సో మేమిద్దరం అయితే ఇక్కడ ఒక ప్లాన్ చేసాం, హౌస్ అలా ఉండాలి అని. సో అది సో మొత్తానికి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని క్రియేట్ చేసుకున్నారు. సీరియస్లీ అంటే ఒక 2 years రిలేషన్, 3 years రిలేషన్సే స్ట్రాంగ్గా ఉండట్లేదు, బ్రేక్ అయిపోవడం, విడిపోవడం ఇలా జరుగుతుంది. బట్ సక్సెస్ఫుల్గా 9 years లవ్లో మాకు కూడా చాలా గ్యాప్స్ వచ్చాయి. మాకు ఎలా ఉంటుంది అంటే తన బర్త్డేకి కలిసి ఉంటాం, నా బర్త్డేకి వచ్చేటప్పటికి విడిపోతాం, మళ్ళీ తన బర్త్డేకి కలుస్తాం, మళ్ళీ నా బర్త్డే వచ్చేటప్పటికి విడిపోతాం. అలా గొడవలు అనమాట, ఈగో ప్రాబ్లమ్స్. సో మాకు కూడా చిన్న చిన్న గ్యాప్స్, నేను ఎందుకు కాల్ చేయాలి, నేను ఎందుకు కాల్ చేయాలి, తను కాల్ చేస్తాడేమో వెయిట్ చేద్దాం, ఇలాంటివి మాకు కూడా చాలా వచ్చాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ ఒకసారి నేను తగ్గితే ఒకసారి తను తగ్గడం అలా జరిగింది. సో ఫస్ట్ సారీస్ ఎవరు చెప్పుకునేవాడు? ఒక్కోసారి ఉండలేకపోతే నేను తను కూడా ఈక్వల్ ఉంటాం. ఎప్పుడైనా బాగా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా ఇద్దరికి? ఎప్పుడూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు తను ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇక్కడే ఉన్నాం హైదరాబాద్లో, ఎప్పుడైనా కావాలంటే కలవచ్చు మనం, ఈజీగా ఉంటుంది. అయినా కూడా ఏదో దూరం ఉన్న ఫీల్ ఉంటుంది. ఎక్కడో ఉన్న లొకేషన్కి రమ్మంటుంది, ఏదో షూట్లో ఉంటుంది, ఆచారం ఎక్కడో ఉంటుంది, ఆ షూట్ కాడికి రమ్మంటుంది. ఏదో ఎంతో దూరం ఉన్న ఫీల్ వస్తుంది. షూటింగ్లో కూడా గ్యాప్ దొరికిందంటే నేను కూర్చున్న చోటుకి ఫాస్ట్గా పరిగెత్తుకుంటా చిన్నపిల్లడు వచ్చినట్లు వచ్చేస్తుంది. సూపర్ సూపర్. ఈ 9 yearsలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అలకలు వచ్చినా మళ్ళీ చాలా చక్కగా, అంటే మేము అవుట్ ఆఫ్ బోర్డర్ వెళ్ళాం. మెయిన్ ఏంటంటే ఆ గొడవ వరకే ఉంటాం, కానీ ఆ అవుట్ ఆఫ్ ఏదైతే బోర్డర్ ఉందో ఆ గొడవ మోస్ట్లీ అక్కడే ఇష్యూ వస్తుంది నాకు తెలిసి అందరికీ. ఆ బోర్డర్లోనే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ అవుట్ ఆఫ్ బోర్డర్ వెళ్తేనే ఇష్యూస్ వస్తాయి, విడిపోవాల్సి వస్తుందేమో నా ఫీలింగ్లో. అయితే అవుట్ ఆఫ్ బోర్డర్లో తను వెళ్తే అంటే తనకి ఉండదు విడిపోవాలనే ఉద్దేశం, విడిపోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎక్కువ ఓవర్ చేసుకుంటూ ఉంటారు, మాటకు మాట పెరుగుతూ ఉంటుంది. విడిపోతామేమో అనే పర్టికులర్ సిచ్యువేషన్ కూడా అర్థమైపోద్ది మనకి గొడవ ఆడుకునేటప్పుడు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక మనిషి తగ్గిపోతాడు. సో అది తనలో కూడా ఉంటుంది, నాలో కూడా ఉంటుంది. సో మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సుమన్ టీవీ తరపు నుంచి, మిమ్మల్ని అభిమానించే అభిమానులు అందరి తరపు నుంచి కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లానే ఇంకా ఎన్నో ఇయర్స్ చక్కగా క్యూట్గా ఇంతే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ కలుద్దాం, ఇలాగే కలుద్దాం. అప్పుడు పెళ్లి బట్టలు వాటి మీకు ఇంకా స్టోరీ చెప్తాను. ఇప్పుడంటే కొన్ని అలా లోపల ఉన్నాయి, అప్పుడైతే మీకు ఫుల్ అప్డేట్ ఉంటుంది. ఓ మై గాడ్, రెడీ ఉన్నారు బ్రదర్, చూసారా? అయితే మీకు ఫుల్ అప్డేట్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి మీకు చెప్పుకోవడానికి కొన్ని ఉంటాయి, తను కూడా చెప్పలేదు. అప్పుడైతే ఓపెన్ ఉంటుందిగా మొత్తం, మ్యారేజ్ అయిపోద్ది, పిల్ల మీద అయిపోద్ది, సో అప్పుడు ఇంకా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు బాగా. ఎస్, అయితే వెయిటింగ్ నవంబర్ వరకు వెయిటింగ్. మీరు కూడా తప్పకుండా రావాలి. అయ్యో 100%. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇంత హ్యాపీగా ఉండాలి ఇద్దరు. ఇక నుంచి ఆ చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఇంకా లేకుండా ఇంకా హ్యాపీగా. అవి దూరం ఉంటేనే వస్తాయి, కానీ దగ్గరున్నా కూడా వస్తాయి. అది ఎవరి లైఫ్ లో అయినా, పెళ్ళైన తర్వాత అయినా, లవ్ లో అయినా కూడా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి కంపల్సరీ ఉంటాయి. దాన్ని దాటుకొని వెళ్ళిన వాడే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసి, ఆ సక్సెస్ఫుల్ లైఫ్లో మీరు ఉండాలి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా చాలా ఆల్ ది బెస్ట్. చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు, అండ్ మీ ఇంటర్వ్యూస్ చూసాం మేము, చాలా బాగా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. మీ ఫ్యూచర్ కూడా బిగ్ 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 ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అనుకున్న డ్రీమ్ కూడా నెక్స్ట్ ఇయర్కి ఫుల్ఫిల్ అయిపోవాలి బిగ్ బాస్ సీజన్ 7లో. 100% ఎస్, 100% రావాలి, ఖచ్చితంగా వస్తుంది కూడా. మీరు అలానో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా కంటిన్యూ చేస్తానంటున్నారు కాబట్టి
అండ్ ఇంకా ఇది strong గట్టిగా చెప్పాలి వీళ్ళు చూసే వాళ్ళకి, సీరియస్లీ పెళ్ళి తర్వాత నిజంగా కంటిన్యూ చేస్తా అండి, అలా ఏం లేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినా కూడా కంటిన్యూ చేస్తున్నా, మీ అందరు చూస్తూనే ఉన్నారు. ఏదో అయిపోయిందిలే, సీన్ అయిపోయింది. అండ్ చాలామంది ఏంటి అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, పెళ్లి చేసుకుంటే ఆఫర్స్ తగ్గిపోతాయి కదా అని కూడా అంటున్నారు. అలా ఏం లేదు, మీరు చూసారు కదా చాలామంది, మహేశ్వరి అక్క కానీ అంతెందుకు జోడీ స్టార్మాలో వస్తున్న జోడీలో అందరూ మ్యారీడ్, వాళ్ళందరూ టీవీ సీరియల్స్లో లీడ్ రోల్ చేస్తున్న వాళ్ళే. ఎవ్వరు కూడా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆఫర్స్ రాకుండా ఏం లేవు, వస్తున్నాయి. సో మీరేం టెన్షన్ పడకండి, నేను చేస్తా, నా ప్రయత్నాలు నేను చేస్తా. ఆన్ స్క్రీన్ ఎంత ఎక్కువ కనిపించడానికైతే అంత ప్రయత్నాలు నేను చేస్తుంటా. సో అంత బాధపడకండి. షబీనా గారు ఫిక్స్ చేసేసారు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేస్తానని చెప్పారు. అది ఒక్కటి చాలా అందరికీ ఆన్సర్. ఎప్పుడు చక్కగా స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటారు ఇక కదా. ఇంక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. ఏమో లక్ బాగుండి ఇంకా ఎక్కువ వస్తే నాలాంటి అదృష్టవంతుడు ఉన్నప్పుడు పక్కన ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆఫ్ కోర్స్ అదృష్టవంతుడు అనేవాడు. నేను దక్కాను కాబట్టి అదృష్టవంతుడివే నువ్వు. ఆఫ్ కోర్స్ డైలాగ్ కట్ చేసేయండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్. అవును, ఈ టాటూ చూడలేదు మీరు. నేను అడుగుదాం అనుకున్నాను ఆ టాటూ ఏంటి అని. ఎస్, ఏంటి ఆ టాటూ మీనింగ్ ఏంటి? ఈ టాటూ మీనింగ్ గూగుల్లో కట్టాలా? మేడం టాటూస్ వేయించుకుందాం అనుకున్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది బాగుంది, దీని మీనింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి చాలా పెద్ద సెంటెన్స్ ఉంది, నాకు గుర్తులేదు, షార్ట్ కట్లో చెప్పేస్తాను. నేను ఈ పొజిషన్కి రావడానికి కారణం తనే అనే మీనింగ్లో లైన్స్ ఉన్నాయి. సో అది నాకు బాగా నచ్చింది. తనే కదా నేను ఇంత దూరం రావడానికి అనేది అనుకున్నాను. అండ్ మా అన్నయ్య అమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు మా అమ్మ అన్నయ్య కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పండి మంజుష గారు, 100% కదా, సో వాళ్ళు అక్కడ ఎంత నమ్మకం పెట్టుకున్నారు. అండ్ అక్కడ ఉండగానే నేను ఒక మంచి పొజిషన్ లో ఉండడం కోసం అని చెప్పి మిస్ వెస్ట్ గోదావరి గానీ, మిస్ ఏపీ కంటెస్ట్ గానీ, తర్వాత నాన్న ప్లేస్ తీసుకున్నారు. మరి అన్నయ్య తీసుకొని, మా అన్నయ్యకి చాలా ఇష్టం నేను ఇలా ఇండస్ట్రీలో ఉండడం. మా అన్నయ్యకి కూడా ఇంట్రెస్టెడే, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. బట్ మా అన్నయ్య మా అమ్మ కూడా చాలా అంటే చాలా సపోర్ట్. ముస్లిం ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఒక అమ్మాయిని ఇలా ఇండస్ట్రీకి పంపించాలి అని అనుకోరు. అలాంటిది మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ అగైనెస్ట్ అయినా కూడా మా అమ్మ అన్నయ్య ప్రిపేర్ అయినట్లుంది. సో మా అమ్మ అన్నయ్య మా రిలేటివ్స్కి అగైనెస్ట్ వెళ్ళి, తను చేసుకుంటుంది, ఏమైంది, తప్పేం చేయట్లేదు కదా, బాగానే చేస్తుంది కదా, మీరే చూడండి అని చెప్పి వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చి సపోర్ట్ చేయడం. నువ్వు ఎక్కడ తగ్గేదేలే, అసలు నువ్వు ప్రతిదీ చేయాల్సిందే అని చెప్పి అన్నయ్య అమ్మ చెప్పడంతో, వాళ్ళ సపోర్ట్తోనే నాకు ఏదైనా ఆఫర్ వచ్చినా కూడా నేను ఆలోచించకుండా తీసుకోవడం జరిగింది డిసిషన్. నిజంగా ఆ నమ్మకం ఉండబట్టి ఇంత లాంగ్ పంపించారు, ఆ నమ్మకం ఉండబట్టి ఇండస్ట్రీలో ఉంచారు, ఆ నమ్మకం ఉండబట్టి ఈ రోజు కొంచెం టైం తీసుకున్నా తన్నే ఇచ్చి పెళ్లి చేస్తాను. అండ్ వాళ్ళు చెప్పడం వల్లే కదా అప్పుడు ప్రదీప్ పెళ్లి చూపులు షో తర్వాత నేను మళ్ళీ బ్యాక్ టు న్యూస్ ఛానల్స్ వచ్చేసా. వాళ్ళు చెప్పడం వల్ల నేను సీరియల్స్ లో ట్రై చేయడం జరిగింది. రావడం మీకోసం అయినా, కానీ అమ్మ అన్నయ్య కోసం తను కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని సాధించారు కదా. సో ఇద్దరు ఉన్నారు, బోత్ ఈక్వల్. చేసిందే నేను కదా, అంటే నీకు ఎంతో కొంత ఇవ్వాలి కదా, నువ్వు కూడా. నీకు అర్థం కావట్లేదు. ఒక బాణం ఇట్లా కొట్టడానికి అక్కడ ఉన్న పాయింట్ నువ్వైతే, ఆ బాణం మా అమ్మ, అది ఉంటది కదా, అది సూపర్ 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 కదా. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. బాణం కొట్టడానికి దాన్ని ఏమంటారండి, విల్లు బాణం నేను, విల్లు మా అమ్మ అన్నయ్య, గోల్ ఉంది, టార్గెట్ అది నువ్వు. ఫైనల్లీ టార్గెట్ కదా మెయిన్ పొజిషన్. ఏం చెప్పాను, టార్గెటే కదా మేడం. ఫైనల్ గా టార్గెట్ ఉంటేనే నీకు విల్లు కావాలి, బాణం కావాలి. బాణం లేకపోయినా టార్గెట్ రీచ్ అవ్వలేము, విల్లు లేకపోయినా కూడా రీచ్ అవ్వలేము. ఏదైనా సక్సెస్ఫుల్ అయిపోయింది, అదే చాలు. మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ కలుద్దాం.